ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. 2026 లో మీ కోరికలన్నీ నెరవేరాలని భవి బాబా మిమ్మల్ని ఆశీర్దిస్తుంది. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి సడన్ గా సన్యాసి అయిపోయింది అనుకుంటున్నారు? ఏం లేదు మామూలుగా అమ్మ నేను కలిసి ఊరు వెళ్తున్నా. మధ్యాహ్నం 1 గంట కొత్త సంవత్సరం ఫస్ట్ ట్రిప్ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రిప్ లో మనతో పాటు కొంతమంది ప్రయాణించిపోతున్నారు. అందుకే ఫస్ట్ నేను ఒక్కని ఎక్కించుకోవడానికి వచ్చేసాను. గ్యాప్ లో ఫిట్ చెక్ కూడా చేశాను. ఇదే మన ఫైనల్ అవుట్ఫిట్. మన సెకండ్ స్టాప్ సహస్రక్కని ఎక్కించుకుని ట్రిప్ లో మొదటి భాగం ఎందనం కొట్టించుకుని హైవే ఎక్కేసాం. 4 గంటలు లాంగ్ స్టాప్ గా కార్ తోలిన తర్వాత కాళ్ళు చచ్చిపోతాయి కదా, అందుకే టీ బ్రేక్ కోసం ఆగాం. మన దరిద్రం ఎంత స్ట్రాంగ్ అనేది మన టీలో ముంచుకునే బిస్కెటే చెప్పిద్దామా. లేచిందనుకో ఓకే, మునిగిందనుకోండి ఏముందనుకోండి నచ్చుకుని తినేటమే. టీలు కాఫీలు తాగేసాక జాలీగా వెళ్తుంటే మధ్యలో ఈ జలపాతం చూసాం. ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారు, ఆ ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి ఇదే 8వ వింత అన్నట్టు ఫోటోలు దిగేయాలి. ఇంతకీ ఏడకెళ్తున్నాను చెప్పలేదు కదా మామ, మమ్మల్ని దేవుడు పిలిచాడు పైకి కాదు గుడికి. అందుకే అందరం కట్టుకట్టుకుని శ్రీశైలం వచ్చాం. శ్రీశైలం వచ్చినప్పుడు హాజరు ఇచ్చుకోవాలంటే సాక్షి గణపతి దగ్గర ఆగాలి కదేటి, అందుకే ఆగాం. కొన్ని గ్రూప్ ఫోటోలు దిగి కొండెక్కేసి టిఫిన్లు చేసేసి రూమ్కి వచ్చేసాం. అక్కడికి వెళ్ళా కుదురుగా ఉంటే మనం ఎందుకు అవుతాం. అందుకే అర్ధరాత్రి 10ంటికి షాపింగ్కి వెళ్తే 11ంటికి షాపులు క్లోజ్ అని వాళ్ళే మమ్మల్ని బయటికి ఇంటేశారు. డేటులో చాలా విచిత్రాలు ఉన్నాయి.